హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మంచి అంటే హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి చాలా మంచిది ఇలా వెజిటేబుల్స్తో బిర్యానీ చేసుకుంటే. నేనైతే దీనికోసం క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, బీన్స్, ఆ తర్వాత పచ్చి బఠానీ, మిల్ మేకర్, కొత్తిమీర, పుదీనా వాడాను. ఇంకా బిర్యానీ కోసం అయితే బియ్యాన్ని ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నాను. తర్వాత బాండీలో నూనె, నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ని ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసేసుకొని వీటిని కూడా చక్కగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. లేదంటే మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవచ్చండి, అలా అయినా కానీ పర్లేదు. తర్వాత అయితే మిల్ మేకర్ వేసుకొని టమాటా అనేది చివర్లో వేసుకున్నాను. చివర్లో ఎందుకనంటే ముందు వెజిటేబుల్స్ మగ్గాలి అంటే చివర్లో టమాటా వేసుకోవాలి. ముందు టమాటా వేసేసుకున్నామంటే వెజిటేబుల్స్ త్వరగా మగ్గవండి. సో టమాటా వేసుకొని మూత పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా పచ్చి వాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి. పుదీనా అనేది కొంచెం ఎక్కువైతే ఫ్లేవర్ బాగుంటుంది. సో పుదీనా నుండి కొత్తిమీర యాడ్ చేసుకొని అది కూడా కలుపుకొని ఆ ఆకులంతా మగ్గిపోయిన తర్వాత ఆకంతా ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకున్నానండి. పెరుగు అనేది ఆప్షనల్, అది మీ ఇష్టం. ఒకవేళ పెరుగు వేసుకుంటే మాత్రం ఆ స్మెల్ పోయేలాగా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా, బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు. ఏంటంటే ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని చెప్పి ఒక్కొక్కటి ఆ వాసన స్మెల్ పోయి అవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఈ బియ్యం కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంటే టేస్ట్, అంటే దానికి కొంచెం ఆ స్మెల్ టేస్ట్ పట్టడం కోసం, ఆ వెజిటేబుల్స్ పట్టడం కోసం. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. ఇంకా అందులోనే సరిపోయినంత ఉప్పు వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఏదైనా బరువు వస్తువు పెట్టాలండి, అందులో ఉన్న ఆవిరి పోకుండా. నేనైతే గిన్నెలో వాటర్ పెట్టానండి బరువు పోకుండా. ఇలా బిర్యానీ ఉడికిపోయిన తర్వాత మూత తీసేసుకుంటే బిర్యానీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా హెల్దీ. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.